జై అనంత జయ జగదాధారే. రికార్డు చేసుకోండి, రికార్డు చేసుకుంటే పాడుకోవడానికి అవుతుంది మీకు. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధారే. పూరణ బ్రహ్మ సనాతన స్వామి, పూరణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వకే పాలనహార్. జై బాబా జయ అంతర్యామి, జై అనంత జయ జగదాధార్. జై సౌమ్యమూర్తి జయ శుభ పావన, జై సౌమ్యమూర్తి జై శుభ పావన, జయ మంగళకారి. భక్త జనన की आशाए, भक्त जनन की आशाए. जय जय अनंत लीलाधारी, भक्त जनन की आशाए. जय जय अनंत लीलाधारी. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. अवतार मेहर बाबा की जय. ఇందులో రెండు చరణాలు మళ్ళీ పాడుకున్నాం ఈరోజు. రేపు మరి కొత్త ప్రార్థన చదువుకున్నాం. సహజీవనం ఎవరితో? ఈ యుగ అవతారులతో, పరస్పర పరబ్రహ్మతో, మానవ రూపంలో ఉన్నటువంటి సర్వోన్నతుడితో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. జరుపుకుంటున్నట్టు చేస్తున్నాడు ఆయన. సహజీవనం అనేది ఆయన సహాయం లేకపోతే జరగదు. కాబట్టి ఆయన సహాయంతో ఈ కార్యక్రమాన్ని జరిగేటట్టు చేస్తున్న ఆ ప్రభువుకి ఏమిస్తే రుణం తీరుతుంది కనుక మనందరూ తరపున, విశ్వంలో ఉన్నటువంటి భక్తజనులందరూ తరపున, ఉన్నత ఆత్మల తరపున, మత్స్సుల తరపున, మహోన్నతుల తరపున శత సహస్ర పాదాభివందనాలను అర్పించుకుంటూ మనం ఇప్పుడు ఇందులో భాగంగా ప్రవచనాలు చెప్పుకుంటున్నాం. ప్రవచనాలంటే ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్. మనం జీవితంలో పాటిస్తూ ఆయనతో జీవిస్తూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవడానికి అవకాశం వచ్చేది. అంచేత ప్రవచనాలు మనం నిన్న 30వ పేజీలో మీద 3 లైన్లు ఆపుకున్నాం. అదొక్కసారి ఆ కొంచెం 2-3 వాక్యాలు రిక్వెస్ట్ చేసి ముందుకెళ్ళిపోదాం. ఎవరిలో కూడా ఆత్మ తన స్వస్వరూప జ్ఞానాన్ని నేరుగా పొందడం లేదు. పై ఉదాహరించినది భ్రాంతితో మిశ్రమం కాని శుద్ధమైన ఆలోచనకు సంబంధించినది కాదు. భ్రాంతితో మిశ్రమం కాని శుద్ధమైన ఆలోచన, భ్రాంతితో మిశ్రమం కాని శుద్ధమైన ఆలోచన అంటే ఆలోచనలన్నీ భ్రాంతితో ముడిపడే ఉంటాయి. ఇంకేత భావాలు మిశ్రమాలే భ్రాంతితో, కార్యాలు భ్రాంతితో మిశ్రమయ్యే ఉంటాయి. కాబట్టి
శుద్ధమైన ఆలోచనలు మనకి రావడం చాలా కష్టం కష్టం కాదు అన్న మాట ఆయన ఎందుకు కనిపించాడంటే చివరిది లేకపోయినప్పటికీ సంబంధించింది కాదు అని ఎందుకు కనిపించాడంటే ఈ కాదు అన్నది బాబా లవర్స్కి కాదు అని అనిపించకూడదు. మిగతా భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళందరికీ కూడా అనేక రూపాలలో వాళ్ళకి కాదేమో కానీ బాబా ప్రేమికులకు మాత్రం కాదు అసాధ్యమైంది, సుసాధ్యమే. అందుచేత ఇక్కడ బాబా రెండవ పేరాలో ఆ పేరాలోనే రెండవ పేరా ఉంటుంది. ఆత్మగా అనంతమైనది, ఆత్మగా అనంతమైనది, మనస్సుకి శరీరానికి అతీతమైనది. అయినా అజ్ఞానం కారణంగా ఆత్మ మనస్సు యొక్క అధీనంలోనికి వచ్చి ఆలోచించేవానిగా అయిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి మెసేజ్. అంటే ఆత్మే పరమాత్మ అంటే దీన్ని మరొకలా చదువుతారు చూడండి. పరమాత్మ మనస్సు యొక్క అధీనంలోనికి ఆత్మగా వచ్చి ఆలోచించేవాడిగా అయిపోతుంది. ఇదంతా చక్కగా అమరిందో. అందుచేత తనను గూర్చి ఒక్కొక్కసారి భౌతిక శరీరంగాను ఒక్కొక్కసారి మనస్సుగాను అనుకుంటుంది. పరమాత్మ రూపంలో ఉన్న పరమాత్మ ఆత్మ రెండు ఒకటే. కానీ అజ్ఞాన జనితమైనటువంటి సమస్త ఆలోచనలు భ్రాంతిమయ జగత్తులు ద్వంద్వాల నడుమ బంధికానాలు బతిస్తాయి. కనుక మహాపరిశుద్ధమైన ఆత్మ తన యొక్క యథార్థ ఉనికిని అది తెలుసుకోలేకపోతుంది. ఒక వ్యక్తి తన యొక్క పరిమిత దృక్పథంలో అతడు మాయను అధిగమించని కారణంగా అతని దృష్టికి ఎందరో భిన్నమైన వ్యక్తులు ఉన్నట్లుగా గోచరిస్తుంది. We are all one. ఈ సెంటెన్స్ గ్యాప్ వచ్చుకోండి. We are all one under the roof of love. ప్రేమ యొక్క ఆ రూప్ ఏదైతే ఉందో ఆచ్ఛాదనం అంటారు దాన్ని. ప్రేమ యొక్క ఆచ్ఛాదనం కింద మన అందులో ఉన్నాం. ఎన్ని రకాల మనస్సులు శరీరాలు ఉన్నాయో అన్ని రకాల వ్యక్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. జరా అలా అనిపిస్తుందంటే నిజానికి ఒకే ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మ ఉన్నది. నిజానికి ఒకే ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మ ఉన్నది. మీకు అందుకే కొన్ని గీతాలు చాలా అంతరార్థాలతో లోతైన అర్థాలతో మనకు బాబా రాయిస్తారు. అది సాగర ప్రేమ ప్రవాహం. సరే ఆ పాత్ర అంత లోతైన అర్థం పెట్టాడు. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయుపు నీతో శూన్యములో సర్వము ప్రేమే శూన్యములో సర్వము ప్రేమే అనబోయి మేహర్ బాబా. ఎంత అద్భుతమైన అర్థంలో చూడండి. నిజానికి ఒకే ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మ ఉన్నది. ఒకే ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మ ఉన్నది. కానీ
వ్యక్తి తనను ఇతర వ్యక్తుల కంటే భిన్నమైన వారిగా భావిస్తాడు. ఉన్న ఒకే ఒకటైన ఆత్మయే ఆఖరికి అన్ని భిన్న మనస్సుల వెనక ఉండేది. మరియు వేరుగా ఉన్న ఆ మనస్సుల ద్వారానే అది ద్వంద్వాలకు చెందిన అనేక అనుభవాలను పొందుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాత్మ ఒక్కటే ఉన్నది, రెండవది లేదు దానికి. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటారు బాబా. దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఓన్లీ వన్, నో అనదర్ వన్. మనం భ్రాంతిలో, ద్వంద్వములు, మాయలు, మనస్సు ఆలోచనలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాం. అందుచేత మనం అందరూ కూడా ఎవరికి వాడు నేను 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 అనుకుంటూ ఏర్పాటు ధోరణి అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఆయనకి, సర్వాత్మకి ఆ రూపంలో, మెహర్బాబా రూపంలో ఆయనే అన్నింది. మరి ఎలాగైనా వేరు భావన ఆయన అనుభవిస్తాడు. అందుచేత వేరుగా ఉన్న ఆ మనస్సుల ద్వారానే అది ద్వంద్వాలకు చెందిన అనేక అనుభవాలను పొందుతుంది. ద్వంద్వాలకు చెందిన అనేక అనుభవాలు వేర్పాటు ధోరణిలోనే పడి మునిగిపోయి, ఒక విధంగా చెప్పాలంటే ఊపిరి తిరగకుండా పరిస్థితుల్లో ఉన్నాం మనం. అందుచేత అనేక రూపాల్లో ఒక రూపంగా అనుభూతి పొందేది అవతార్ అనేటటువంటి ఒక సర్వాత్మ. ఇది ఊహ వల్ల కానీ భ్రాంతమైన కాన్ఫరెన్స్ కాల్కి రావట్లేదు. వల్లే కలుగుతుంది, భ్రాంతిమయ ఆలోచన వల్లే కలుగుతుంది. అందుకే మనం సామాన్యం వెళ్ళినప్పుడు ఒకరు జైబాబా చెప్పుకుంటాం. ఆ జైబాబా చెప్తున్నప్పుడే మనకి జాగ్రత్తగా ఆచరణలో పట్టాలి. నేను ఎవరికి జైబాబా చెప్తున్నాను? బాబాయే అందరిలో ఉన్నారు కదా. నా ఎదురుగుండా బాబా స్త్రీ రూపంలో ఉన్నాడు, పురుష రూపంలో ఉన్నాడు. ఆ రూపంలో ఉన్న బాబా నేను జైబాబా చెప్తున్నాను అన్న ఆలోచన చెప్పిన వాడికి అవతల వాడు తిరిగి జైబాబా చెప్పినప్పుడు అదే ఆలోచనతో వాడు కూడా లేక ఆరోగ్యాన్ని ఉంటే ఏకత్వ భావన కొన్నాళ్ళకి సాధ్యమవుతుంది. కానీ దానికి మనం ప్రయత్నించింది కదా, ప్రయత్నిస్తాం. అలాగైతే మన యొక్క ఇండివిజువాలిటీస్ పోతాయి. అందువలన భగవంతుడు ఈ ద్వంద్వ ప్రపంచంలో మానవుడికి బహుభావనలు అంటే లెక్కకు మించినవి. అంచేత అటువంటి భావనలు కలిగించాడు. మనం ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంత చదువుకోవడం కూడా ఇంకా మనకి ద్వంద్వభావంగా ఉంటే మనంత దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకే ఒక్క విశ్వాత్మ ఉన్నది, ఆత్మలు లేవు. ఒకే ఒక్క విశ్వాత్మ. అదే ప్రీతముడిగా, ప్రేమికుడిగా, రెండు రూపాల్లో ప్రీతముడిగా అనంత స్థితిలో, అపారమైనటువంటి స్థితిలో, సర్వోన్నత స్థితిలో ప్రీతముడిగా ఉంటూ ప్రేమికుడిగా, మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా తన యొక్క ప్రయాణాన్ని అది సాగిస్తూ ఉన్నది. ఈ భావన ఉంచుకోండి దయచేసి. నేను అప్పారావుని, నేను రాజారావుని, నేను రమణమూర్తిని, నేను శ్రీనివాసరావుని ఇలా పెట్టుకోకండి. మర్చిపోండి మీ పేరుని, మీ తాలూకు పరిస్థితుల్ని. ఒకే విశ్వాత్మ
అటు ప్రీతముడుగా ప్రేమికుడుగా అది ఉభయత్ర ఆడుతుంది ఒకటే. ఆడిస్తున్న వాడు ఒకడు, ఆడిన వాడు ఒకడు కాదు. ఆడించేది ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్. ద్వంద్వ భావన ఉండబట్టే ద్వంద్వ భావాలు వస్తున్నాయి. ద్వంద్వ భావాలు వస్తున్నాయి కాబట్టే ఇండివిజువాలిటీ ఫీల్ అవుతున్నారు. ఇండివిజువాలిటీ ఫీల్ అవడం వల్లే నేను గొప్ప అనుకుంటున్నారు. ఎవరు గొప్ప అన్న పరిస్థితి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ గొప్పవారు ఎవరూ లేడు. ఉన్నది ఆయన ఒక్కడే. పెద్ద చిన్న లేరు, ఉన్నది ఆయన ఒక్కడే. అంచేత శాశ్వతుడు, అనంతుడు, అవిభాజ్యుడు అయినటువంటి ఆ పరస్పర పరబ్రహ్మ మానవ రూపంలో మెహర్ బాబాగా మనం ముందుకు వచ్చాడని, ఆయన వేరు మనం వేరు అనుకుంటున్నారు కొంతమంది. ఆయన దేవుడు, మనం మనుషులని. కాదు, మెహర్ బాబా మనం ఒక్కటే. ఆయన సాన్నిధ్యంలో ఆ ఏకత్వ భావన మనకి ఒక విధంగా ఆశీర్వదింపబడాలి. గుర్తుంచుకోండి, ఆ తాపత్రయం మనలో లేకపోతే, ఆ రకమైన ఆలోచన లేకపోతే మనం ఎంత బాబా అన్నా కూడా మన పరిస్థితులు మారవు మారవు మారవు. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో 30వ పేజీలో మనం నిన్నటి సబ్జెక్ట్ యొక్క 2వ పేరా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అద్భుతమైనటువంటి మెహర్ ప్రభువు యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాం. ఇది ఈ జీవిత చరిత్ర ఎవరిది? ఎవరైతే సేపు ఒకే ఒక్కడు ఉన్నాడు అని పదే చెప్పుకున్నాము, అతనిది ఆ ఒక్కడి యొక్క జీవిత చరిత్ర. ఇందులో ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, స్ఫూర్తి, సహజ ప్రవృత్తి, ఇంటలెక్ట్ బుద్ధి వివేకం, స్ఫూర్తి ఇన్స్పిరేషన్ లేక ప్రేరణ, ఈ మూడు మనం ఎప్పుడు చెప్పుకున్నాం అంటే 28 చెప్పుకున్నాం, 29 చెప్పుకున్నాం, 30 చెప్పుకున్నాం, 31 చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకటి ఫిబ్రవరికి వచ్చాం. అంటే ఒకే సబ్జెక్ట్ నుండి రిపీటెడ్ గా చెప్పుకుంటున్నాం. ఇంకేత మనం ఆ 7 అవగాహన స్థితుల్లో 1-2 స్థితులకి, అంటే ఒకటి జంతు స్థితి అయితే రెండవది మానవ స్థితి. ఈ మానవ స్థితిలోనే ఉండిపోయాం, మేధస్సులో ఉండిపోయాం. కాబట్టి నిన్న బాబా ఏం చేశారు, ఒరే ఇందులో ఉండిపోతే ఎలాగరా అబ్బాయి, కొంచెం ముందుకు వెళ్ళరా అంటే ఇన్స్పిరేషన్ వరకు వెళ్ళాం. ఈ ఇన్స్పిరేషన్ వరకు వెళ్ళడంలో ఇన్స్పిరేషన్ అంటే ఏమిటి? ప్రేరణ లేకపోతే ఏదీ జరగదు. అంచేత బాబా ఏమన్నారు, విస్తరించిన భావనాశక్తి కవుల్లో కళాకారుల్లో ఉంటుంది, వాళ్ళలో ఈ ఇన్స్పిరేషన్ స్ఫూర్తి పనిచేస్తుంది అన్నారు. ఎరుకతో అంతర్దృశ్యాలను అంటే కాన్షియస్ విజన్స్ వీక్షిస్తూ యథార్థమైన అవగాహన పొందే, పురోగతి చెందే ఆత్మల్లో, అడ్వాన్స్డ్ సెల్స్ లో ఈ అంతర్బుద్ధి, ఇంట్యూషన్, సహజ జ్ఞానం పనిచేస్తుంది అన్నారు. ఇది కొంచెం మళ్ళీ మనం ఇవాళ వివరించుకుందాం. ఎరుకతో అంతర్దృశ్యాలను పడుకుంటామండి రాత్రి. కొంతమంది టీవీలు చూసి 10కో 11కో పడుకుంటారు. మరి కొంతమంది పుస్తకాలు చదువుకొని పడుకుంటారు. మరి కొంతమంది సినిమా గడిపోతారనమాట, అటు చూసి పడుకుంటారు. ఇలా రకరకాలుగా పడుకోవలసిన కాలంలో కొంతకాలాన్ని మామూలు తెల్లవారు నుంచి ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగే రాత్రి కూడా ఉపయోగించేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
అలాగా 12 గంటలు పడుకోవాల్సిన కాలాన్ని షార్ట్ చేసేసి 8 గంటలు, 7 గంటలు, 6 గంటలు, 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 1 గంటే పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఎరుకతో అంతర్దృశ్యాలు, అంటే లోపల, బాహ్యంగా కాదు, అంతర్దృశ్యాలు, కాన్షియస్ విజన్స్. కాన్షియస్నెస్ అంటే చైతన్యం, కాన్షియస్ విజన్ అంటే ఎరుకతో దాని యందు అవగాహన కలగడం. అంచేత కాన్షియస్ విజన్స్ అంటే కళలు. నెంబర్ 1. ఈ కళల్లో ఆ కళ కొంటున్నంతసేపు నీకు దాని మీద చైతన్యం ఉంటుంది, అంటే నువ్వు దాన్ని అవగాహన చేసుకుంటావు. కళ అయిపోతే మాత్రం మర్చిపోతావు. కొంతమంది గ్యాప్ తెచ్చుకోవచ్చు. కానీ ఈ అంతర్దృశ్యాల్లో యథార్థమైన అవగాహన పొందే పురోగతికి చెందిన ఆత్మలలో అడ్వాన్స్డ్ సోల్స్ ఉంటారు. మనం పురోగతిలో లేము, అధోగతిలో ఉన్నాం. మనం గుర్తుంచుకోండి, ప్రయాణం ప్రారంభమైన తర్వాత పురోగతిలో లేము, తిరోగతిలో లేము. ఇది ఎందుకు కాక అధోగతిలో పడ్డాం. ఈ అధోగతిలో ఎందుకు పడిపోయామంటే ఆలోచనల్లో కల్మషం, భావాల్లో కల్మషం, పనులలో కల్మషం, భక్తిలో కల్మషం, ప్రేమలో కల్మషం, ఏకాగ్రతలో కల్మషం, భగవంతుడి కోసం మనం ఖర్చు పెట్టే ఆ కాలంలో కల్మషం, భగవంతుడి గురించి ఆలోచించే ఆలోచనల్లో కల్మషం. ఇలా 8 రకాలైన కల్మషాలు మనకు అనిపిస్తున్నాయి. 1 కాదు, 2 కాదు. ఈ కల్మషాలని కానీ ఏం చేస్తా, నీకు ఒకవేళ నీ కళ్ళలో బాబా కనిపించాడు అనుకోండి, బాబా యందు నీకు అపరిమితమైన ప్రేమ ఉంటే అది గ్యాప్ ఉంటుంది, నీకు లేకపోతే ఉండదు. లేదు, నిన్ను టెస్ట్ చేయడం కోసం బాబాయే ఏదో ఒక ఆకారాన్ని నీకు చూపించాడు అనుకోండి, అప్పుడు కూడా బాబా యందు అపరిమితమైన ప్రేమ ఉంటేనే అది గ్యాప్ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో అంతర్దృష్టి లేక అంతర్దృశ్యాలు చూడడం అంటే ఒక విధంగా మన కర్మచక్షువులకి బాహ్యంగా కాక ఆంతరిక దృష్టి వచ్చి ఉండాలి. బాహ్యంగా చూసేటటువంటి శక్తి కాక అంతరంగా చూసే శక్తి వచ్చి ఉండాలి. అలా వచ్చింది అంటే అడ్వాన్స్డ్ సోర్స్ వాళ్ళు, పురోగతిలో ఉన్నటువంటి ఆత్మలని అలాంటి వాళ్ళకి వస్తాయి. అంటే బాబాయ్ ఏమంటున్నారు, ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ వరకు మనకు అవకాశం ఉంది, అక్కడి నుంచి మరి మనకు లేదు. ఎందుకంటే అక్కడి నుంచి మీకేమవుతుంది, కాన్షియస్ విజన్స్, ఎరుకతో దృశ్యాలు చూడడం. అడ్వాన్స్డ్ సోర్స్ అంటే పురోగతి చెందిన ఆత్మలైతే ఎలాగైతే ఇన్ఫ్యూషన్తో సాంఘిజ్ఞానంతో పనిచేస్తారో అలా చేయడం ఉంటుంది. అక్కడ మనం లేదు. అక్కడి నుంచి మనం ఇల్లి ఈ ఇన్స్పిరేషన్ దగ్గరే ఆగిపోయింది మన తడుకని ప్రయాణం. బస్సులో ఎక్కాం, ప్రయాణిస్తుంది, హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం, చక్కని నాగార్జున సాగర్లో ఆగిపోయింది. చెక్ చేస్తాను, ఒక డే అంతా ఆగిపోయింది. మర్నాడు కూడా 12 గంటల వరకు ఆగిపోయింది. ఏం చేస్తాం? ఏం చేశాడు బాబా? ఆ కాలాన్ని వృధా చేసుకోకుండా బాబాతో ఉండేటప్పుడు బ్రహ్మాండమైన పాట రాయించాడు. దైవమైనావు, సర్వమైనావు, ప్రేమమైనావు, ఈవేళ అని రాయించాడు. కొడుకు బస్సు ఆగిపోయింది. భౌతికమైన విషయాలకు వెళ్ళిపోకుండా ఆయనతో ఉండేటట్టు చేశాడు. గొప్ప ఆనందం పొందాం బస్సులో వాళ్ళందరూ.
ఎప్పుడైనా మీకు గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను పాడు చేసుకోకూడదు. మీ ఐక్య జీవితంలో మీకు కొన్ని బంధాలు బాధ్యతలు ఉంటాయి. ఆల్ రైట్, దాన్ని విడిచిపెట్టమని బాబా చెప్పలేదు. యూదు విద్యం, నువ్వు అటు ఉండు, కానీ నీ ధ్యాస మాత్రం బాబా మీద ఉండాలి. నీకు నీ భౌతిక ప్రపంచంలో ఆనందాలు ఆశలు ఉంటాయి, ఉన్నాయి, వాటిని విడిచిపెట్టవలసింది చెప్పలేదు బాబా. కానీ ఒక ధ్యాస బాబా మీద ఉండాలి. నీకు నీ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయవలసినవి, ఎంటర్టైన్మెంట్ చేయవలసినవి చాలా ఉన్నాయి, ఉన్నాయి, వాటిని విడిచిపెట్టవలసిన పని లేదు. కానీ ఒక ధ్యాస బాబా మీద ఉండాలి. సినిమాలకు వెళ్ళు, ఒక ధ్యాస బాబా మీద ఉండాలి. షికార్లకు వెళ్ళు, ఒక ధ్యాస బాబా మీద ఉంచే. మెహరాబాద్ వెళ్ళు, ఒక ధ్యాస బాబా మీద ఉంచే. అదే మెహరాబాద్ అంటే పూర్తిగా బాబా ధ్యాస, అంటే పూర్తిగా బాబా ధ్యాస ఎవరికీ ఉండదు. ఇది స్వానుభవం. మెహరాబాద్ వెళ్ళినంత కాలం కూడా ఏ ట్రైన్లో అయితే బాబా ప్రయాణించేటట్టు చేశాడో ఆ ట్రైన్లో చాలా పాటలు రాయించారు. నాతో పాటు ప్రేమికులంతా మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఈ కంపార్ట్మెంట్ అంతకు వచ్చేసి చక్కగా నామం చేసుకొని, చక్కగా గానం చేసుకొని బాబా వాళ్ళు విషయాలు చెప్పుకొని గడిపేవాళ్ళు తప్ప మామూలుగా గడపలేదు. ఇది మన ప్రేమికులందరికీ తెలుసు. అందుచేత నువ్వు ఎందులో ఉందో బాబా ధ్యాస నీకు ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు పోనీ 100% బాబాలు ఎవరు కాకపోయినా 1% అయినా బాబాలు ఎవరు కావా, ఆ 1% అయినా నీకు ఆ ధ్యాస ఉండాలి. పర్సంటేజ్ ఆఫ్ లవ్ ఇన్ స్టేజెస్, అది కావాలి. అంచేత బాబా ఏమన్నారు, ఈ అడ్వాన్స్డ్ సోల్స్ అంటే పురోగమనంలో ఉన్నటువంటి ఆత్మలు, ప్రయాణంలో పురోగతిలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు భగవద్ ధ్యాస ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఉండడం ఏంటి, మనకు ఉండకపోవడం ఏంటి? మనకు చేత కాదా, పనికి వాళ్ళని వాళ్ళమా? అవతార పురుషుడు బీ విత్ మీ అంటే నోవన్ అనేది మనం ఎవరు రోహన్ అదే బీ విత్ మీ అన్నది. నోవన్ ఎవరైనా అన్నావా? ఉండా ఏంటో అన్ని సందర్భాల్లో ఉండు, అన్ని పరిస్థితుల్లో ఉండు, అన్ని చికాకుల్లో ఉండు, అన్ని రోగాల్లో ఉండు, అన్ని ఆశల్లో ఉండు, అన్ని కోరికల్లో ఉండు, అన్ని తపనల్లో ఉండు, అన్ని కహతాల్లో ఉండు, అన్నిట్లో ఉండు. నువ్వు నీ బాబాతో ఉండు. నీకేమీ విడిచిపెట్టమని బాబా చెప్పలేదు. అదే ఇంగ్లీష్ లో మంచి మెసేజ్ చెప్పాడు, తప్పుగా చెప్పాడు. యూ బీ ఇన్ యువర్ వరల్డ్, గో టు పిక్చర్స్, పిక్నిక్స్, ఎంజాయ్ లైఫ్ యాజ్ యూ లైఫ్. You need not be anything, but you be with all. At the same time, love me above all అన్నాడు. అది ఆయన మాటలు అద్భుతాలు. అర్థం చేసుకున్న వాడికి మూటలు, పురోగతికి ఆహ్వానాలు. అందుచేత ఈ చాప్టర్ మనం ఎందుకు రిపీట్ చేసుకున్నామంటే అంత వాల్యూస్ ఉన్నాయి ఇందులోని. అంచేత అంటే మన 2 స్టేజెస్ చెప్తారు మానవులకు సంబంధించి. ఒకటే స్టేజ్ ఇన్స్పిరేషన్, అక్కడి నుంచి అడ్వాన్స్డ్ సోర్స్ అయిపోయింది వ్యవహారం. ఏమిటది? కాన్షియస్ విజన్స్, అడ్వాన్స్డ్ సోర్స్, ఇంట్యూషన్ అంటే సహజ జ్ఞానం. ఈ లేదని భావనా శక్తి విస్తరించిన కవులు అన్నాడు ఒక మాట బాబా. ఈ భావనా శక్తి విస్తరించినటువంటి కవులకి ఇంట్యూషన్ రావాలి. అంటే అంతర్దృశ్యాలు చూడగలిగే పరిస్థితి వాళ్ళకు ఉండాలి. అప్పుడే ఏదో ఒక సినిమా పాట తీసుకుని అక్కడక్కడ మార్చి బాబా పాట తయారు చేసిన వాళ్ళు
ఏదో ఒక సినిమా వర్క్ తీసుకొని అందులో ఒక్కలన్నీ మార్చి చేసిన వాళ్ళు, లేదు ఎవడో రాసిన పాటలు కొంచెం మార్చి బాబా పాటలు రాసిన వాళ్ళు, 4 పాటల్లో 4 ముక్కలు తీసుకొని పాట రాసి ప్రాక్టీస్ రాసిన వాళ్ళు, ఇలా ఇలా ఆధారపడి నేను రాస్తున్నాను అన్నటువంటి ఒక సంతృప్తి కలగాలి నాకు, అలాగే నన్ను కూడా అందరూ పొగడాలి అన్న భావంతో కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అది అనవసరం. దానికి బదులు నువ్వేం చేయాలి? ఆ ఇన్స్పిరేషన్ అనేటటువంటి ఛానల్ ఏదైతే ఉందో దానికోసం నువ్వు తాపత్రయపడాలి. బాబా ఆ ప్రేరణ లేదా స్ఫూర్తి అది రెండు ఒకటే. కానీ ప్రేరణలో నీకు కొంచెం స్ఫూర్తి కన్నా ప్రేరణ కొంచెం బలంగా ఉంటుంది. స్ఫూర్తిలో నీకు 2 విధాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి ప్రేమ భావన, అంటే ప్రభుని ప్రేమించే భావన. మరొకటి ఆలోచన స్థితి ప్రభువు కోసం ఉంటుంది. ప్రేమ భావన ఉంటే ఆలోచించాలి కదా. మరి ఆలోచన లేని ప్రేమ అదేం ప్రేమది? కాబట్టి that stage have 2 stages. ఒకటి ప్రేమ భావన, 2 ఆలోచన స్థితి. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ, ఇది గమ్మత్తుగా ఉంటుంది, నేను చెప్పిన వాటిలో మీ పలుక జీవనంలో జరుగుతున్నవే. ఎవడో ఒక ఆయన నమస్తే సార్ అంటాడు. ఆయన చూడగానే మంచి మంచి ఆలోచన వస్తుంది, మంచివాడిలాగా ఉన్నాడు అని. బాబాల వర్షకి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే ఉండాలి. నేను బాబాల వర్ణని బిళ్ళబెట్టుకొని తిరగడం కాదు, ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలి. ఉండి తీరాలి. ఉండకపోతే ఒక్క అడుగు ముందుకేయలేవు. నిన్ను పొగడొచ్చు నీలాంటి వాళ్ళు, నిన్ను మెచ్చుకోవచ్చు నీలాంటి వాళ్ళు, కానీ ఒక్క అడుగు ముందుకేయలేవు. ఈ ప్రేమ భావన, ఆలోచన భావన ఎవరివ్వాలి? నువ్వు తెచ్చుకోవడం కాదు, ఆయన ఇవ్వాలి. చూడగానే అలాగా చాలా మంది స్నేహితులు అవుతారు. చూడగానే నచ్చడం అంటే ఏంటి? ఇష్టపడి ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఒకేలా మాట్లాడతాడు ప్రేమగా. అది బయటికి చెప్పకపోవచ్చు, కానీ ప్రేమగా మాట్లాడతాడు. కానీ భౌతికమైనటువంటి ఏ పరిస్థితి దాన్ని మార్చేస్తుంది. అందుకు ఆలోచన ఉండాలి పక్కన. ఏమిటి ఆలోచన? నీకు ప్రేమ భావన కలగడానికి ఆయన ముఖంలో ఒక చక్కటి ప్రశాంతత, ఒక చక్కని మాట తీరు, స్నేహ గుణం, ఆ కళ్ళల్లో ఒక నిష్కల్మషమైనటువంటి చూపులు, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ప్రేమ భావన కలుగుతుంది. దానివల్ల అటువంటి ప్రేమ భావన కలిగి ఆ వ్యక్తితో దాన్ని స్నేహం చేస్తే, మీరు చేస్తున్నప్పుడల్లా, కలుసుకుంటున్నప్పుడల్లా ఈ భావాలన్నీ కూడా మీరు చెలరేగుతూ ఉంటాయి. అదే ప్రేరణ, ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అర్థం. ఇక దాంతోపాటు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు చాలా ఉదాత్తంగాను ఉన్నతంగాను ఉంటాయి. అందుచేత ఇన్స్పిరేషన్ స్టేజ్లోనే సాధకుడు లేక ప్రేమికుడు లేక భక్తుడు లేక ఎవరెవరియండి, అక్కడే వాడి యొక్క ఆ మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఒకడు 10 మంది చేతో 100 మంది చేతో ప్రేమించబడడం సాధారణం. కానీ అందరూ వాడిని నచ్చడం చేయడం కష్టం.
ఈ అందరికీ నచ్చాలి అంటే స్ఫూర్తిలో, అంటే ప్రేరణలు, అంతర్దృశ్య భావనలు, దైవికమైనటువంటి లక్షణాల్లో వాడికి కొంచెం వేసవెత్తైన ప్రవేశం ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతాడు, లేకపోతే నచ్చడు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, ఒకరిని బాగు చేయడం కోసం నువ్వు పరుషంగా మాట్లాడచ్చు, ఒకరిని పాడు చేయడానికి కానీ మాట్లాడితే మాత్రం నీకు చాలా ఎర్రటి సంస్కారాలు ప్రాప్తిస్తాయి. ఒకడు బాగుపడాలని, అయ్యే పాపం వాడిని బాగు చేయాలన్న భావం నీలో ఎప్పుడూ ఉండాలి, వాడికి సహాయం చేయాలన్న భావం నీలో ఎప్పుడూ ఉండాలి. మళ్ళీ ఆ లోపల అవకాశం మీద దెప్పే పరిస్థితుంది అనుకోండి, అప్పుడు ఎర్ర సంస్కారాలే, చిక్కని ఎర్ర సంస్కారాలే. అంచేత మనం బాబాల వస్తు వెరీ కాషస్ ఇన్ అవర్ లివింగ్. మన జీవన గమనంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసూయ కానీ, పగ కానీ, ద్వేషం కానీ, ముఖ్యంగా ఉండకూడదు అంటే కపటం. ఈ నాలుగు ఉండకూడదు. ఉన్నాయని తెలిసిపోతే ఎవరికాడు తెలుస్తుంది, నాలో కపటం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, అది తెలుస్తుంది వాడికి. అటువంటి వాళ్ళు జన్మలు ఇస్తారు. ప్రతి జన్మ కూడా నరకయాత్ర అనుభవిస్తారు. ఎందుకు మనక కర్మ? ఆయన్ని అన్నిటికంటే ముఖ్యముగా నేను సంతోషపడుటకు మాకు అర్హత కలిగించి అది రోజు చదువుతున్నది. అది చదవడమా లేకపోతే ప్రేలాపన? కాబట్టి అందరికీ ఇచ్చేటటువంటి ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ప్రేరణ లేక స్ఫూర్తి, అది సద్వినియోగం చేసుకోవాలి మనం. సాహిత్యం అనేది సరస్వతీదేవి, గుర్తుంచుకోండి. మన హిందువులకి సాహిత్యం సరస్వతీదేవితో సమానం. ఆ తల్లి చూసారా, ఒక చిన్న కథ ఉంది. ఆ బొమ్మరి పోతన ఇంటి గడపలో కూర్చొని జట్టు విరబోసి ఏడ్చిందట. నువ్వు నన్ను ఆ కర్ణాటక కిరాతకులైన రాజులకి అమ్మదూరుతున్నావు అని. అప్పుడు పోతన కళ్ళంట నీళ్ళు పెట్టుకొని, అమ్మా పేదలతో చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం అమ్ముకోనమ్మా అంటాడు సరస్వతీదేవికి. సాహిత్యాన్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి దౌర్భాగ్యం ఎవరికి కలగకూడదు. సాహిత్యాన్ని విమర్శించే దౌర్భాగ్యం ఎవరికీ కలగకూడదు. సాహిత్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే, గుర్తుంచుకోండి. ఇంత సాహిత్యం బాబా, ఈ సాహిత్యం అంతా భగవత్ స్వరూపం కాదు. మరి ఏమిటిదంతా? ఎందుకు చచ్చిపోతున్నావు చెప్పుకొని, ఎందుకు రోజు కలుసుకుంటున్నాం? అదే ఆయన యొక్క విజ్ఞాన స్వరూపం, జ్ఞాన స్వరూపం, జ్ఞాన సరస్వతి. నేను బాబా జ్ఞాన సరస్వతిగా మనకి ఇచ్చినటువంటి గ్రంథాలు ఇవి. మరి ఆ జ్ఞానం మనకి పెరగాలి కదా. జ్ఞానం పెరగకపోగా అజ్ఞానం మనం పడిపోతే ఎలాగా? జరగడానికి వీలు లేదు, గుర్తుంచుకోండి. మనం ఎంత చక్కగా మాట్లాడినా సరే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. బయటికి ఎంత చక్కగా మాట్లాడినా మనం ఏమిటో మనకు తెలుస్తుంది. సో ఫ్రమ్ దట్ పాయింట్, మెహర్ బాబా ప్రేమికుడికి ఒకే ఒక ఆర్తి ఉండాలి. ఏమిటి? నా ప్రభువు తన రాకకి కారణం చెబుతూ నా అంత వాడిని చేయడానికి వచ్చాను అన్నాడు. నాకు అంటే నా ఒక్కడికి కాదు, నీకు కాదు, నీ ఒక్కడికి కాదు, యావత్ ప్రపంచ మానవాళికి అన్నాడు అన్నమాట. నా అంత వాడిని చేయడానికి వచ్చామను. అంత ఉన్నతమైనటువంటి ఆలోచన ఆయనలో ఉంటే నీలో ఏమిటి నిమ్నమైన ఆలోచన? ఒక పాట చేయి మీరు పాడిస్తే చాలు, ఒక మాట మాట్లాడిస్తే చాలు, అల్ల సావర్సులు పోతే చాలు, హైదరాబాద్ ఇస్తే చాలు. ఇవన్నీ నిమ్న పరిస్థితులు. అనంతవాడిగా చేస్తానన్న మెహర్ బాబా యొక్క ఆ ఆశయానికి అనుగుణమైనటువంటి ఆలోచనలు కావాలి.
నీలో అంతా ఉంది, గుర్తుంచుకో. మీరందరూ గుర్తుంచుకోండి, మీలో ఆయన ఉన్నాడు. ఆయన్ని పడుకోబెట్టేస్తున్నారు మీరు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన చెప్తుంటే వెంటనే మర్చిపోవడం, వెంటనే దాని గురించి విమర్శనాభావాలతో మాట్లాడుకోవడమా, వెంటనే తొందరపడి మాట్లాడడం చేస్తే నీకేమిటి? ఆ సంస్కృతి, జ్ఞాన సంస్కృతి మీ దగ్గరే ఉండదు. అందుకే బొమ్మరపోతన యొక్క జీవితాన్ని మనకు ఒక ఆదర్శంగా చెప్పబడింది చరిత్రలో. సామాన్యమైన పద్యాలు రాశాడు ఆయన. ఆయన శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, పాటలు కానీ సామాన్యమైన బొమ్మరపోతన మార్చుడు. అటువంటి కవులు భారతదేశంలో వందల మంది ఉన్నారు. అవన్నీ చదువుకోవాలి, మనం చదవాలా. ఇప్పుడు చదువుకున్నప్పుడు ఎవడు చదవడిది. అయితే జ్ఞానం అనేది భగవంతుడి పెట్టిన భిక్ష కావాలి. లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అన్నారు బాబా. ఏ జ్ఞానం? ఏ ప్రేమ? దైవ ప్రేమ. దైవ ప్రేమను పొందితే సమస్తం నీలో ఉంటుంది. ఆ ప్రేమ కోసం నువ్వు ప్రతిపిస్తావు కదా, ప్రతి క్షణం కూడాను. ఎక్కడ ప్రతిపిస్తున్నావు? ఒక విధంగా మనం అదృష్టవంతున్నాం. ఎందుకు? ఈ 1 hour కూడా బాబాకి ఇచ్చేసాం. నాయన ఈ సహజీవనంలో ఉంటాం, మాకేదో కాస్త భిక్ష పెట్టు, జ్ఞాన భిక్ష పెట్టు. మేము అమాయకుడు కాదు, అలాగనే అజ్ఞానులు ఉంటాం. ఈ రెంటికి మధ్యలో ఉన్నాం. కాబట్టి ఈ సహజీవన కార్యక్రమం ద్వారా కొంచెం జ్ఞానభిక్ష పెడితే సర్దుకుంటాం. మనల్ని మనం చెక్ చేసుకోవాలా? మనల్ని మనం కానీ చెక్ చేసుకోవాలి తప్ప విమర్శ చేసుకోకూడదు. గుర్తించుకోండి. నిన్ను నువ్వు చులకన చేసి మాట్లాడుకున్నాడు బాబా. కాబట్టి నిన్ను నువ్వు చులకన చేసి మాట్లాడుకోకు. నీలో ఉన్నటువంటి అసమంజసాలు ఉంటే ఆ అసమంజసాలను సరిదిద్దుకోవడానికి ట్రై చేయి. నువ్వు అది ట్రై చేయనప్పుడు నీ పిల్లలకే నువ్వు చెప్పలేవు, నీ పిల్లల్ని నీ మాట వినరు, నీ భార్య నీ మాట వినరు, ఎవరు వినరు నీ మాట. నిన్ను నువ్వు చెక్ చేసుకోకపోతే ఎవ్వరు వినరు. కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ అనేటటువంటి ఈ ఛానల్లో ప్రేరణ, స్ఫూర్తికి సంబంధించిన మాటలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రేరణకు సంబంధించినవి కొంచెం చెప్పుకున్నాం. అందుచేత ఈ ప్రేరణ అంటే ఏమిటో, స్ఫూర్తి అంటే ఏమిటో మనకు ఆయన చెప్తాడు. ఆయన చెప్పకపోతే మనకు అవసరం వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి, ప్రేరణ కవుల్లో, కళాకారుల్లో అని బాబా ఒక మాట అన్నారు. మరి నీకు ఒక కళని నేర్చుకోవాలని అనిపిస్తే ఆ ప్రేరణ కోసం, ఆ స్ఫూర్తి కోసం ఆలోచన ఉండాలా? నిన్న పాట నేర్చుకుంటాడు, వాడు పాడేస్తాడు, నేను గొప్ప గాయకుడిని అనుకుంటాడు. అదేం ప్రేరణ? అదేం స్ఫూర్తి? 100 పాటలు పాడిన తర్వాత అంటాడు, చాలా మంది నా దగ్గర 2 మాటలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు అన్నయ్య నీ దగ్గర ఒక 20-30 పాటలు నేర్చుకున్నామన్నయ్యా, నాకు మంచి పేరు వచ్చిందని, మరి నేర్చుకోక్కర్లేదు అన్నారు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, బాబా ముందు చెప్తున్నాను మీకు. ఎంతకైనా నేర్చుకుంటామండి. ఆ ఒక్క మాట కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నవాడికి పర్వాలేదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాడికి ఆ మాట వాడి గొయ్యం వాడు తవ్వుకున్నట్టే ఉండకూడదు. తెలుసుకోవాలనుకుంటే బ్రహ్మాండం అంత ఉన్నది ఈ ప్రపంచంలో సాహిత్యం. అదంతా నాకెందుకు, నా ప్రభు చెప్పింది నాకు చాలు అనుకుంటే అందులోకి ఉంది. నా ప్రభు చెప్పింది అంటూ ఉంది. ఆ ప్రయత్నమే ఈ సహజీవనం. వెరీ పర్పస్ ఆఫ్ దిస్ సహజీవనం ఈజ్ ఓన్లీ టు డ్రౌన్
ఇన్ ది లవ్ లిటరేచర్ ఆఫ్ మెహర్ బాబా, ఇన్ ది లవ్ లిటరేచర్ ఆఫ్ మెహర్ బాబా. మెహర్ బాబా యొక్క ప్రేమ ప్రవచనాల్లో ఎందుకు మునిగిపోవాలి? మునిగితే కదా ముందు ఆ ప్రేమ సాహిత్యం ఏమిటో తెలిస్తే కదా మనం ప్రేమను పొందుతాం. ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని నెరవేర్చడానికి దానికి అవకాశం ఇస్తాం. అందులో ప్రయత్నం చేయకపోతే అలాగా. ఒక ఆయన ఒకసారి నాతో అన్నాడు, ఏమండి నేను సుమారు 1000 సహవాసాలకు వెళ్ళి ఉంటానండి అన్నాడు. అవునా, చాలా సంతోషం. 1000 సహవాసాలకు వెళ్ళింటే చాలా జ్ఞానం మీకు వచ్చుంటుంది, నాకు వచ్చి ఒక 4 ముక్కలు చెప్పరా అన్నాను. అదే అది ఎక్కడికి జ్ఞాపకం ఉంటాయండి అని అన్నాడు. మరి ఎందుకు వెళ్ళడం అండి అనవలసి వచ్చింది. మనం చెరిపే సహవాసంలో ఒకటి సంకీర్తన, 2 ఈ విషయావలోకన ఉంటుంది, అంటే స్పీచ్లు ఉంటాయి. స్పీచ్ మీన్స్ ఎన్వర్సన్స్ విషయ అవలోకన. ఎవడు వింటున్నాడు? ఎవడు లోతుల్లోకి వెళ్తున్నాడు? ఆ స్పీచ్ ప్రారంభించే లేచి వెళ్ళిపోతుంటారు, చల్ల పట్టుకొని బయట వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్ళి వస్తుంటారు, తిరిగి వస్తుంటారు. ఎందుకంటే మనల్ని మనం ఆత్మహత్య చేసుకోండి. సహవాసులకు వెళ్ళి సహవాసుకి వెళ్తే సహవాసులో కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ అయిపోయే వరకు నువ్వు కాన్సన్ట్రేషన్ బాబా మీద పెట్టి, చెవులనేమో వెలుగుతున్న విషయాల మీద పెట్టాలి. మనసుకేమో అది పనిచేయకుండా, దానికి ఆలోచన రాకుండా బాబా దగ్గర పడియాల మనసు. అప్పుడే నువ్వు సహవాసంలో ఉండగలవు. నువ్వు సహవాసుకి వెళ్ళినట్టు, లేకపోతే ఎక్కడికో వెళ్ళినట్టు పనికి వాళ్ళ పనికి. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో నీకు మాయ ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకు భ్రమలే ఉన్నాయి, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకు అసత్యమే ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకు అన్యాయమే కనబడుతుంది. ఇవన్నీ నువ్వు బాగు చేయడానికి నడుము గొడ్డు కట్టుకున్నావు అనుకో, నువ్వేం బాగు చేయలేవు. కాబట్టి నీకు నువ్వు బాగుపడు. అందుచేత బాబా మనకి ఏం చెప్తున్నాడు? ఈ 7 స్టేజెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. ఇది చదివిన తర్వాత కానీ మారకపోతే నటిస్తున్నట్టే. అంచేత బాబా మీరు ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తున్నాం. ఇన్స్పిరేషన్ భావనాశక్తి విసరించిన కవుల్లోని కళాకారుల వంటి మనుషుల కొరకు అది పనిచేస్తుంది అన్నారు. అది పనిచేస్తుంది అన్నారు. వీడికి స్ఫూర్తి వచ్చేస్తుందంలే, వాళ్ళు ఇది పనిచేస్తుంది అన్నాడు. ఇది పనిచేయడానికి వాళ్ళు స్ఫూర్తి కావాలి. అలాగే ఎరుకతో అంతర్దృశ్యాలను కాన్షియస్ విజన్ సూచిస్తూ యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మల్లో, అంటే అడ్వాన్స్ లో ఈ అంతర్బుద్ధి పనిచేస్తుంది. అంటే గురువుని వెతుకు, అదే మన టీచర్స్ అనుకోండి. ఇప్పుడేమి సహజ ప్రవృత్తి, ఇంటలెక్ట్ అంటే ఇన్స్పిరేషన్, ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్, ఇన్సైట్, ఇల్యూమినేషన్, రియలైజేషన్, ఇవి మన గురువులు అనుకోండి. మనం గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా, అవి మన దగ్గరికి రావు. బాబా చెప్పిన సబ్జెక్టుని మనం నేర్చుకోవాలా, అదే వస్తాయి. ఎవడో ఒక ప్రసంగం చెప్పేస్తాడు, ఎక్కడో కూర్చోబెట్టి చెప్పేస్తాడు అనేటువంటి ఊహలు పెట్టుకోకండి. రాజాలో 6 సంవత్సరాలు మంత్లీ సమావేశం జరిగినా ఎవరికి ఏమీ రాలేదని చెప్తాను నేను ఖచ్చితంగా. ఇంచేత సమావేశం వచ్చిన ప్రతి వాళ్ళు సెలవు తెచ్చుకుంటున్నాడు, చేతులతో వస్తున్నాడు, అనేకమైన ఆలోచనలతో వస్తున్నాడు. సమావేశం వెళ్తూ ఉంటే ఈ పనిముట్టు కలవడు కానీ అందరూ బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్తున్నూ గుంచినట్టు నటిస్తూ ఉంటారు. వినరు. 6 సంవత్సరాలకి 60 సంవత్సరాలు చేసినా ఏమి కాదు. నువ్వు వింటే కదా, ఏకాగ్రత ఉంటే కదా, మీరు స్ఫూర్తి పనిచేయాలి కదా, ప్రేరణ పనిచేయాలి కదా. అందుకు ఈ అండర్స్టాండింగ్ చెప్పాడు బాబా మనకి. వాట్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ ఇన్ ది సహవాస్
దీని మీద ఒక పుస్తకం రాయొచ్చు, ఒక పుస్తకమే రాయొచ్చు. How a Meher Baba lover has to improve in all respects by going to Savasana, Baba Savasana. బాబా యొక్క సహవాసులకు వెళ్ళి ఒక మెహర్ బాబా ప్రేమికుడు ఏ విధంగా పురోగతి చెందవచ్చు అంటే దాని మీద ఒక 500 పేజీల పుస్తకం రాయొచ్చు. కానీ ఎందుకు అన్ని పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో మళ్ళీ ప్రింట్ చేయించారు. ఆ హైదరాబాద్ సెంటర్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఎవరు చదువుతున్నారు చెప్పండి? 16 వాల్యూమ్స్ వచ్చాయి మహేంద్రం చరిత్రం. ఎవరు చదివారు చెప్పండి? గురువు మీద చేసుకొని అంటే ముందు వాళ్ళు పెట్టేస్తున్నారు. కొంతమంది వాళ్ళు చదువు పెట్టిపోతున్నాయి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? అక్షర సాహిత్య బ్రహ్మను, అక్షర బ్రహ్మ, అక్షర సాహిత్య బ్రహ్మ, అక్షర సౌందర్య బ్రహ్మ, అక్షర సమ్మోహన బ్రహ్మ, అక్షర కైవల్య బ్రహ్మ. 5 బ్రహ్మలవి. 5 బ్రహ్మలు ఉన్నాయి మనకు తెలియదు. వీఆర్ జస్ట్ యాక్టింగ్ యాజ్ మెహర్ బాబా లవర్స్. You are just enjoying as Meher Baba lovers. ఇది మనల్ని మనం ఒక విధంగా పాడు చేసుకుంటున్నాం కదా. వద్దు. ఈ సాధనలో ఉన్న వాళ్ళ మిత్రులందరికీ ఒకటే చెప్తాను, తల్లి అన్న మాటకే విలువలేదు మనం, తండ్రి అన్న మాటకే విలువలేదు మనం. తల్లి యొక్క అంతరం మనకు తెలియదు, తండ్రి యొక్క ఆంతర్యం తెలియదు. అలాంటి పెరిగిన కనుక ఆ చరిత్రం సరే గడిచిపోయింది, యవనం గడిచిపోయింది, కౌమారం గడిచిపోయింది, వృద్ధాత్వంలోకి వచ్చేస్తున్నారు ఎక్కువ మంది. నేను ఒకే ఒక చక్కటి విషయం మీకు చెప్తాను. ఇప్పటికైనా ఇట్స్ నాట్ టూ లేట్. సహజీవనంలో మీరు కానీ జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉంటే ఇందులో చెప్పబడినవన్నీ కూడా మిమ్మల్ని ఇప్పటి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతాయి. It's not a great thing when you are concentrating on all aspects in Sahajivanam. అందుచేత ఇప్పుడు ఈ 7 అండర్స్టాండింగ్స్ లో 1 and 2 అంటే ఇన్స్టింక్టివ్ ఇంటెలెక్చువల్ గుర్తుపెడితే ఇన్స్పిరేషన్, ఇన్ట్యూషన్, ఇన్సైట్, ఇల్యూమినేషన్, ఈ 3 ఒక స్టేజ్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ ఇన్స్పిరేషన్ గురించి 4 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. 4 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, 5 రోజుకి వచ్చాం. ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి. ఇంకా ఉన్నది. మీరు విసిగిపోతే చెప్పలేను కానీ దయచేసి నాకు నిర్మలంగా కపటం లేకుండా చెప్పండి. ఒక్క విషయాన్నే 4 రోజులు చెప్తున్నారు, ఇవాళ 5వ రోజు. ఇంకా చెబితే ఎలాగండి అంటే ఆపేస్తాను. ఎందుకు ఆపాలంటే ఆపకపోతే మీకు విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చేస్తే మీరు దిన్నది కూడా మర్చిపోతారు. అంతే ఏం చేస్తానంటే నేను ఈ ఇన్స్పిరేషన్ అనేటటువంటి ఈ 7 అండర్స్టాండింగ్స్ అనే సబ్జెక్ట్ని ఈరోజు ఈ ఇన్స్పిరేషన్ అనేది మరి తర్వాత చెప్పండి. రేపటి నుంచి చాలా మంది చెప్పడానికి, కానీ చెప్పను. ఎందుకంటే మీకు విసుగు రాకూడదు, విసిగిపోకూడదు. ఇంతవరకు మీరు వినడం ఆ ఒక్క విషయం మీద, ఇన్స్పిరేషన్ మీద చాలా సంతోషం వస్తుంది. నాకు చాలా ఆనందపడుతున్నాను. బాబా కూడా చాలా సంతోషం వస్తున్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ వరకు ఒక స్టేజ్ స్ఫూర్తి లేదా ప్రేరణ, ఇంతవరకు ఒక పరిస్థితి. ఇక్కడ నుంచి ఇక్కడ కానీ ఏమాత్రం కొంచెం ఫార్వర్డ్ గానే అయితే అక్కడ నుంచి మీకు అద్భుతాలు చూస్తారు, మీరు అద్భుతాలు అనుభవిస్తారు. మీరు అంటే నెక్స్ట్ ఏంటి, అంతర్దృశ్యాలను ఎరుకతో చూడడం, యథార్థమైన అవగాహన పొంది పురోగతి చెందిన ఆత్మలలో ఈ అంతర్బుద్ధి అంటే ఇంట్యూషన్, సహజ జ్ఞానం పనిచేస్తుంది. సహజ జ్ఞానం పనిచేస్తే మామూలు కవికాదులు, మహాకవులు కూడా అయిపోతారు. దమ్మరిపోతంలో ఉంది సహజ జ్ఞానమే.
మహాకవి కాళిదాసులో ఉన్నది సహజ జ్ఞానమే. మహోన్నతుడు వ్యాస మహర్షిలో ఉన్నది సహజ జ్ఞానమే. వాల్మీకిలో ఉన్నది సహజ జ్ఞానమే. అటువంటి సహజ జ్ఞానం అందరికి ఇవ్వబడదు. ఎన్నో జన్మల నుంచి దాని ఎందు ఆసక్తి ఉండి ఏకాగ్రత ఉండి భగవంతుడిని ప్రార్థిస్తూ తండ్రి నాకు ఆ స్థాయికి తీసుకెళ్ళు, నేను తెలుసుకుంటే 10 మందికి పరిపిస్తాను నేను అని అనే భావన ఉండాలా. మీకు బాబా 2 మాటలు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నన్ను ప్రేమిస్తే, నన్ను సేవిస్తే ప్రపంచాన్ని ప్రేమించినట్టే, ప్రపంచాన్ని సేవించినట్టే. ఇది ఫస్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటి? ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచానికి సేవ చేస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టు సేవించినట్టు అన్నాడు. ఈ రెండో పని మనం చేయగలమా? చేయలేము. ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచాన్ని సేవించగలమా? నీ ఊరే నీకు పూర్తిగా తెలియదు, నీ ఊరిలో ఉన్న సమస్యలే నీకు పూర్తిగా తెలియదు, నీ ఇంటి పక్కన ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఎలా ప్రపంచాన్ని ప్రేమిస్తావు? అసలు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే కదా నీకు ఈ ఆలోచన వస్తుంది. కనుక రెండవది ఏదైతే చెప్పబడిందో, నన్ను సేవించు, నన్ను ప్రేమించు, ఇది సులువు. కథ కూడా మీకుంది. కైలాసంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడికి ఎవడైతే భూ ప్రదర్శన చేసి వస్తాడో వాడికి ఒక బహుమానం అన్నారు. వినాయకత్వం పెద్ద బొజ్జ స్పందం, ఆయన ఇలాగా ప్రపంచం తిరిగి వస్తాడు. పైగా వాహనమేమో ఎలుక, అదేం పరిగెడుతుంది. కుమారస్వామికి ఏమో నెమలుంది, మయూరం. కాబట్టి ఆయన వెంటనే ఆ మాట అన్నంతనే మయూరం వచ్చి వెళ్ళిపోయాడు. ఏం చేయడం అని ఇలాగే కాళ్ళు పిల్లలు తిరుగుతుంటే నావదం ఇచ్చాడు. ఏంటి విఘ్నేశ, ఏమిటి ఇటువంటి తిరిగి వస్తున్నావు? ఏంటి వచ్చింది నీకు సమస్య? ఎదురుగుండా మీ మాతృమూర్తి ఉన్నారు, మీ తండ్రి ఉన్నాడు, ఎందుకు కాళ్ళు పిల్లలు తిరుగుతున్నావు అంటే, తండ్రి మా అమ్మ నాన్న ఇంటి పరీక్ష వచ్చారు, నాకు నా ప్రపంచ భూ ప్రదర్శన చేసి రమ్మన్నారు. భూ ప్రదర్శన నేనే చేస్తాను ఈ తొమ్మతోటి ఈ తొండంతోటి అంతే. బాబు ఎలాగంటే, ఓ పిచ్చివాడు, కొంచెం నీ తనకి జ్ఞానాన్ని ఉపయోగించవయ్యా అన్నాడు. జ్ఞానమా? ఉపయోగించు. భూ ప్రదర్శనతో సమానమైన సేవ ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఆలోచించాడు, చక్కనిచ్చింది. వెంటనే ఇమీడియట్ గా ఆచరించాడు. శివుడు పార్వతి కూర్చున్నటువంటి ఆ పీఠానికి చుట్టూ ప్రదర్శనం చేసి హాయిగా కూర్చున్నాడు. కుమారస్వామి పాపం మయూరం మీద వెళ్ళి భూ ప్రదర్శన చేసి వచ్చాడు. అప్పటికి ఆ ఇవ్వవలసిన ఆయనకి ఇచ్చాడు. అరే, నాకంటే ముందు ఎలా చేశాడు? నా మయూరంతోనే నాకు చెప్పయిందే, ఇప్పుడు ఎలా చేశాడు అన్నాడు. ఆవిడ ఉన్నాడు కాబట్టి నవ్వులవి, కుమారస్వామి తొందరపడకు, నువ్వేమిటంటే బుద్ధికి పనిచేస్తావు. బుద్ధి అంటే ఏమిటి? ఇంటలెక్ట్. గణేష్ బుద్ధికి కాకుండా జ్ఞానానికి పనిచేస్తాడు. అంచేత ఆ జ్ఞానంతో తల్లిదండ్రులు ప్రదర్శన చేస్తే భూ ప్రదర్శన చేసినట్టే అలా చేసి ఆ లాభాన్ని పొందాడు అని చెప్పడం జరిగింది. మరి బాబా మాట ఇప్పుడు ఎంత పేర్లగా ఉందో ఆలోచించండి. నువ్వు నన్ను ప్రేమించి నన్ను సేవిస్తే ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచాన్ని సేవించినట్టే అన్న మాట అంత అద్భుతంగా ఉంది. మరి ఆనాడు ఆ పురాణంలో ఉండేది ఇది. మనం మాత్రం ఏంటంటే వీళ్ళు ఏదో చిన్న సేవ చేసి పెద్ద సేవ చేసి వస్తున్నట్టుగా బోర వచ్చేయడం, కాలం ఎత్తి చేస్తాం. భగవంతుడిని ప్రేమించండి, అవతారుణ్ణి ప్రేమించండి, భగవంతుడిని సేవించండి, అవతారుణ్ణి సేవించండి. భగవంతుడిని ఏకాగ్రతతో తెలుసుకోవడానికి మీ బుద్ధిని ఉపయోగించండి. భగవంతుడిని ఏకాగ్రతతో సేవ చేయడానికి మీ బుద్ధిని ఉపయోగించండి. తద్వారా అవతార పురుషుడి యొక్క సేవ, భగవంతుని యొక్క సేవ ఒకటే. కాబట్టి మీరు పురోగతి పదంలో వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ రోజు కూడా ఈ సబ్జెక్ట్ నే చెప్పుకొని మరి కొంచెం ముందుకెళ్ళామని మరి ఈ పనిముట్టు అనుకుంటుంది.
ఒకవేళ మీలో ఎవరికైనా వెళ్ళలేదనిపిస్తే నాకు చెప్పండి, మరి కొంచెం చెప్తాను. లేదు ఈ సబ్జెక్ట్ కంటిన్యూ చేయమంటారా, చేసేస్తాను. లేదు ఈ సబ్జెక్ట్ ఆపమంటారా, ఆపేస్తాను. అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఆల్. మీ అందరికీ చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకేమిటంటే, నాకు అన్న మాటలు నేను లేను. పనిముట్టుగా ఉన్నాను, సేవకుడిగా ఉన్నాను, దృశ్యుడిగా ఉన్నాను. కాబట్టి నాకు అంత ఆలోచనలు ఏమి కావు. మీకు ఆలోచనలు వస్తే ఇది ఇంకా ఈ శివనంద చెప్పండి, ఎంత చెప్పినా వెళ్తాము అన్న ధోరణిలో అయితే కంటిన్యూ అవుతుంది. లేదంటే ముందుకు వెళ్ళిపోతాను నేను రేపటి నుంచి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.